టైం అయితే చూసారు కదండి, ఇంకా 3:40నే అవుతుందన్నమాట. కానీ వెదర్ మాత్రం ఏదో 6:47 అవుతున్నట్టు కలర్ అయితే చేంజ్ అయిపోయి ఫుల్గా మబ్బు అయితే పట్టేసిందనమాట. ఇంకా సరే అని చెప్పి అలా వర్షం బిగినవ్వంగానే నేను మా శ్రీవారికి చెప్పేసి ఇంటికి వెళ్ళి వేడివేడిగా ఏదైనా చేసుకొని తీసుకొస్తాను, ఫుల్ వర్షం పడుతుంది కదా అని చెప్పాను. సరే అన్నారు. సరే అని ఇంక నేను షాప్ దగ్గర నుంచి మధ్యలో ఇంటికైతే వచ్చేసేసి మనందరికీ మోస్ట్ ఆఫ్ ది 100కి 100% పీపుల్ వర్షం వస్తే వేడిగా ఈ బజ్జీయో లేదంటే పకోడీలో చేసుకొని తినాలనుకుంటారు. దానికంటే కొంచెం అంత రొటీన్గా భిన్నంగా నేనైతే ఇంట్లో చికెన్ ఉండేటప్పటికి ఎప్పుడు వేసుకొని తినే ఉల్లిపాయ బజ్జీలు పకోడీలైనా కొంచెం చికెన్ పకోడీ వేసుకొని తిందాము అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసేసి అలా వేడివేడిగా కాగిపోతున్న నూనెలో అయితే వేసేసాను అనమాట. ఇంకా స్కూల్ నుంచి రాగానే పిల్లలు కూడా మమ్మీ ఈరోజు స్నాక్స్ ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్ అయితే వేస్తారు కదా. ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు రాగానే రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పటికి నేనైతే ఇవి వేసి పెట్టేసేసానులేండి. ఇంకా రాగానే పిల్లలు అయితే ఈవినింగ్ టిఫిన్ కింద చికెన్ పకోడీ అయితే తిన్నారు. వాళ్ళకి పెట్టేసి నేను షాప్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వర్షం వస్తే ఎప్పుడు ఉల్లిపాయ బజ్జీలు పకోడీలే కాదండి, కొంచెం ట్రెండీగా ఇలా కూడా ట్రై చేయండి. కొంచెం లైఫ్లో కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.